హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? వాడపల్లి గృహప్రవేశానికి వెళ్ళామని చెప్పాం కదండి, దుర్గపల్లి పిన్ని గారిది. ఇది గృహప్రవేశం మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. ఫస్ట్ మా కుసుమతోటి స్టార్ట్ చేశాను. చూడండి, మా కుసుమ అయితే ఇలా రెడీ అయిందండి. అందుకే అంటారండి ఆడపిల్ల అని. మగవాళ్ళకి అయితే ఏముండదండి, ప్యాంటు షర్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆడపిల్లకి ఇన్ని ఆభరణాలు కావాలి, అలంకరణ కూడా చాలా టైం తీసుకుందండి. చాలా ఓపికగా స్పెండ్ చేసిందండి. వాళ్ళు మేకప్ అవ్వడం అంటే అంత ఈజీ కాదండి, చాలా ఓపికగా ఉండాలి. నేను ఇలాగా సరదాగా షూట్ చేశానండి. చాలా బాగా కోఆపరేట్ చేస్తుందండి, అసలు ఇసుక్కోదు. ఎంత లేట్ అయినా సరే అలా సహనంగా ఉంటుందండి. నాకైతే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కూడా చాలా బాగా ఎదలనిపించిందండి. ఎందుకంటే మా కుసుమ ఇప్పుడు వదిలిండలేదండి. ఈ 2-3 years నుంచే వదిలి ఉండాల్సి వస్తుంది. తప్పదు కదండి, ఆడపిల్లల తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సిందే. అసలే మా ఇద్దరికి చాలా బాండింగ్ ఎక్కువ, అటాచ్మెంట్. వాళ్ళ మమ్మీతో నాతోనే బాగుంటుంది. ఈ మధ్యన అయితే కొంచెం బాగా అలా తప్పింది కూడా పర్లేదు. మళ్ళీ 2 రోజులు కలిసి ఉన్నాం కదా, మళ్ళీ గుర్తొచ్చి వెయిటింగ్ చేస్తున్నా సరే చాలా బాధ అనిపించిందండి. ఎందుకో తెలీదు, దూరంగా ఉంది కదా అని కొంచెం ఫీలింగ్ అనేది వచ్చిందండి. అలా చేతులకి ఎన్న పెట్టించుకుంది, ఇలా చూపిస్తుందండి. ఎప్పటికైనా దూరంగా వెళ్ళాల్సిందే అండి, కాదనట్లేదు. మామూలుగా అయితే కొంచెం మనం అలవాటు పడ్డామండి, దూరంగానే ఉంటుంది. కానీ మళ్ళీ 2 రోజులు కలిసి ఉండేసరికి నాకైతే నిజంగా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు అర్ధరాత్రి మేలుకి వచ్చి మళ్ళీ అక్కడ ఉందా అని అది ఎదులా అనిపించిందండి. కొంచెం వాళ్ళు ఎక్కడ ఉన్నా బాగుండమే కావాలండి. అలాగే నాకు కొంచెం అలాంటి సిక్ ఎక్కువ ఉండే, అంటే సిక్ అంటే హోమ్ సిక్ అంటారు కదా, ఎవరైనా రిలేటివ్స్తో 2 రోజులు అటాచ్మెంట్ ఉండే, 3వ రోజు విడిపోతే మళ్ళీ 2 రోజులు వాళ్ళే గుర్తొస్తూ ఉంటారండి. ఆ మెంటాలిటీ నాది. అంటే చిన్నప్పుడు కూడా అక్క వాళ్ళు అత్తోరింటి కదా వెళ్ళినప్పుడు మళ్ళీ 2 రోజుల వరకు అలాగే గుర్తొస్తూ ఉండేవారండి. అది కొంచెం అలా గుర్తొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. అలాగే నేను ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు అయితే హోమ్ సిక్ ఉండదు. ఇప్పుడు దుర్గ కూడా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు 2 రోజుల తర్వాత ఇదిలో అనిపిస్తూ ఉంటుందండి, ఎప్పుడు వస్తే బాగుండు అలా అనిపిస్తూ ఉంటుందండి. ఇలా అయితే షూట్ చేశానండి. బాగా చూడండి, వీడైతే ఫోటోకి పోజులు ఇవ్వడండి, అసలు అలా తిరిగేస్తున్నాడు కెమెరా చూపిస్తున్నానని చెప్పి. ఇవ్వండి, ఇలా అయితే రెడీ అయ్యి లోపలికి వెళ్తుందండి కుసుమ. బాగా చూడండి, అసలు ఫోటో అనేసరికి ఫేస్ మ్యాచ్ చేస్తూ ఉంటాడండి. వాడు కూడా ఇలా లోపలికి వెళ్తున్నాడండి.
ఓకే ఏమండి ఇందులో కొబ్బరికాయలు ఉంటాయి కొంచెం తీసుకొని వచ్చేస్తే తర్వాత ఇంటికాడ కాయ తెచ్చుకుని అక్కడ పెట్టుకోవచ్చు సందులో ఇంట్లో ప్రదక్షిణ కాదు అంటే ఇలాగే వచ్చాను కూడా పెట్టమ్మా నిండు చేస్తున్నాను రోగోలా పరిగెత్తాలి జాగ్రత్త బాబురావు మ్యాట్లు మారుస్తూ ఉండాలి ప్రతి గదిలోకి మ్యాట్లు మారుస్తూ ఉండాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బా కొబ్బరికి తిను ఏది కొబ్బరి చెప్పేది చెప్పగాలి కొంచెం శుభఫల అవాప్తి అర్థం సమస్త దృష్టిదోష వాస్తుదోష నిర్హరణ అర్థం కూష్మాండ బలిం కరిష్యే పెద్దలందరినీ తెచ్చుకొని విఘ్నేశ్వరుని బాగా అమ్మగారు నాన్నగారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు తల్లి సుఖంగా నివాసం చేయాలి ఇలా 3 సార్లు కాగితం గురించి చూస్తున్నాను ఒకటి తర్వాత దృష్టి తీసేంత వరకు తర్వాత మళ్ళీ అది అయ్యాకే కొట్టాలి రైట్ సైడ్ 3 సార్లు తర్వాత ఇప్పించండి ఓం తదేవ లభ్యం సదిం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే శ్రీం హ్రీం స్మరామి రవస్రం 3 సార్లు
यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीप्रजयोर्भो धनुर्धरवाणे धर्मधर्मम अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां विद्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं श्रियःकान्ताय कल्याणप्रियर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कल्याणात्मकगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं योगिनः नमतं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढनकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे श्रीकाराय नमो नमः वाहनं वृषभोजस्य वासुकी कण्ठभूषणं वामे सिंहधरं वन्दे मकाराय नमो नमः यत्र कुत्रस्थितं देवं सर्वव्यापिनमीश्वरं इल्लिङ्गं पूजये नित्यं यकाराय नमो नमः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मधरायताक्षे ఎక్కువ కదా ఇస్తాను అవి మా ఇద్దరికి
दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि पश्चिम दिक्भागे वरुणाय नमः वायुं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि उत्तर दिग्भागे कुबेरं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ईशान दिग्भागे ईशानं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ईशान दिग्भागे ईशानं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि ईशान दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव सुप्रसन्नो भव वरणो भव स्थिरासनं ब्रह्मवर्णं साङ्गं सायुधं सवाहनं सुसिग्ने पत्नी पत्रपुर्वासमेतं ब्रह्मवर्णं साङ्गं सायुधं सवाहनं सुसिग्नेत्वासमेतं अकलसमवेशे अस्मिन् कलशजले ब्रह्मवर्णौ आवाहयामि स्थापयामि पूजयामि इन्द्रोवटने पवर्गे विडुसिडा ब्रह्मवर्णं पुत्रपौत्रप्रवक्षनं तस्मात् शुभमे स्यात् अतस्यान्तिम् आपुल वैदिकी जातिकं आलोकं ऋषि वैवचेतं वास्तु विष्णु महात्मानं ग्रहण नाटकान्तरं विभुं वास्तु विष्णु नमाम्यहं ओम मे वरे ओम वर्णं ब्रह्मवर्णं सागरं सायुधं सवाहनं प्रजज्ञे पुत्रार्थमेतम् अस्मिन् कलशजले ब्रह्मवर्णौ आवाहयामि स्थापयामि पूजयामि पवगे फलं मनोधरं प्रपौत्र प्रवर्धनं यस्मात् तस्मात् शिवं मे स्यात् अपस्यान्ति प्रयच्छ मे नारिकेलफलं निक्षुभ्य मोग्रवस्त्रेण वेष्ट्या मोग्रवस्त्रेण वेष्ट्या వెళ్ళిపోతున్నారు వెళ్ళి చూస్తా ఒక నిమిషం ఇది చూసారో లేదు మీకు వేసేవాళ్ళు ఎక్కడ మీరు వేసేవాళ్ళకి చేత్తో పట్టుకోండి బయట వచ్చేవాళ్ళు కాదు తప్పదు బాగుంది వాళ్ళు కూర్చొని మనం పెట్టుకెళ్తే ఇష్టం బాగుంది మనం పెట్టుకెళ్తే ఖాళీ చేసుకోవాలి కదా భోజనం ప్రధానం మనమాలగా పెట్టుకెళ్తే సహజం ఈ ప్రసాదం అయ్యాయి ఈ సెక్షన్ అయిపోయి జాగ్రత్త సేఫ్టీ ఫస్ట్ మాట అప్పటికే స్వామి వారిది ఎక్కడ తిరుమల అంటే ముగ్గురు అలా చేసేసి ఎక్కడ అక్షర ముగ్గురు దండం పెట్టరా ఎవరన్నా రావాలి ఇగో రెండు ఇంకా అనౌన్స్ చేసేసారు ఇగో ఎవడా ఈ అందరూ కూడా పద్ధతులు పెట్టుకోవాలి పురుషోత్తపల్లి వారు రండి ఆయన వస్తారు అంటే అడ్డంగా పెడితేనో వడ్డీ పడుతుందా వెంకటేశ్వర స్వామి ప్రసాదం సత్యనారాయణ ప్రసాదం కూడా పంచిపెట్టేయాలి దొరకమంటే దొరకదా ప్రసాదం ఇచ్చేసాక గణేష్ వచ్చిందా చూడు వచ్చిందండి మనకి దొరుకుతుంది ప్రసాదం మామూలుగా దొరకచ్చు కానీ అందరికీ ఉదయంలో పడాలి తీర్థం ప్రసాదం వెంకటేశ్వర స్వామి వారి తిరుమల అంటే ముగ్గురు అలా చేసి ముగ్గురు
దండం పెట్టరా ఇంకెవరన్నా రావాలి అడుగు కూడా మధ్యలో పెట్టుకోవాలి ఇక్కడ వచ్చి ఓ పక్కన ఫంక్షన్ ఆడవాడి నా బైక్ వచ్చి పంచర్ పడిందండి. అందుకని సరదాగా సెంటర్లోకి వచ్చాము. కుసుమ కూడా నేను వస్తాను రెడీ సెంటర్లోకి అంది. వాళ్ళు అక్కడ షాప్ ఉంటే బేకరీ షాప్ ఉంటే ఐటమ్స్ కొనుక్కొని తింటున్నారండి. పిల్లలకి అది కదండి ఎదుట అలా తినాలనిపిస్తుంటుంది కదా. ఇదిగోండి రాఖీ కట్టిందండి కుసుమ బాబీకి. అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. వీళ్ళు కూడా బాగుంటారండి. అక్క తమ్ముళ్ళకి కూడా బాండింగ్ బాగుంటుంది. దూరంగా ఉండడం వల్ల ఏమో తెలీదు. అలాగే 2 కలిసి ఉంటే మళ్ళీ కొట్టుకుంటారు. కానీ రాకరాకి వచ్చిందని ఏంటో కానీ ఆడు కూడా బాగా చూసాడండి, ఏమనలేదు. అయినా అక్కంటే ప్రేమ అండి, బాగుంటారు ఇద్దరు కూడా. మిగతా పిల్లంతా అలా అయితే కొట్టుకోరు. ఇదేంటి రోడ్ అనమాట అండి. ఇది నా బైక్ పంచర్ అయింది. పంచర్ వేయించడానికి అని చెప్పి వచ్చామండి. మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో, మరి వేళ వెళ్ళిపోవాలి కదా ఈవినింగ్. అందుకని చెప్పి భోజనాలు అవి జరుగుతుంటే సరదాగా వచ్చామండి ఇలాగా సెంటర్లోకి. ఇలాగా పంచర్ అయితే అయ్యిందండి. ఇద్దరు ఇంకా కబుర్లు చెప్పుకుంటూ తింటూ భలే నాకైతే చాలా ముచ్చటేసింది. అందుకే సరదాగా మెమరీకి ఉంటుందని అలా క్యాప్చర్ చేశానండి. అసలు మామూలుగా చెప్పలేదు కబుర్లు ఇంకా తింటూ. మా బావికి అయితే డ్రింక్ ఉంటే చాలండి, చాలా బాగా సిప్ చేస్తూ చాలా ఇష్టం అండి. ఏదో బలవంతంగా ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు. సరే అని చెప్పి వాళ్ళ మెమరీ కింద ఉంటుందని ఇలా తీసుకున్నామండి ఫొటోస్. మేము ఎందుకంటే పిల్లలతో గడిపితేనే ఆనందం వేరండి మనకి. ఎందుకంటే ఆ పిల్లల ఇద్దరితోనే ఆనందం అనేది వస్తుందండి ఎవరికైనా. అలానే ఎవరి పిల్లలంటే వాళ్ళకి ప్రేమ ఉండదని కదండి, కంపల్సరీ మనం పిల్లలతో అంతే స్పెండ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఊరి పక్కనే గోదావరి ఉంటుందండి. సరదాగా గోదావరి ఆల్రెడీ మాకు తెలిసిన చాలాసార్లు వస్తాం. మా ఊళ్ళో కూడా గోదావరి ఉంది, మాకు దూరం అండి. వీళ్ళకైతే జస్ట్ ఊరికి ఆనుకుని ఉంటుందండి గోదావరి. సరే ఒకసారి చూసినట్టుందని చెప్పి ఇలా గోదావరికి వచ్చామండి. ఆ రోజు క్లైమేట్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉందండి. విపరీతమైన ఒక్కపోత 3-4 డేస్ నుంచి మామూలుగా లేదండి. అసలు ఆగస్ట్ నెల అయినా సరే చాలా చాలా క్లైమేట్ అయితే చాలా చాలా హీట్గా ఉందండి. ఇలాగ తీసుకుంటూ ఇంకా వీళ్ళు ఇలా కబుర్లు చెప్పుకుంటుంటే నేను ఇలాగ తీసానండి వీడియో. ఇంకేంటండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసి చూసి ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ వల్ల వీడియో మరింత మందికి చేరిపోతుందండి. గోదావరి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ కొంచెం నాకు బాగా ఇష్టం అండి. చిన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చేవాడిని ఇక్కడికి. అలా కబుర్లు చెప్పుకుంటున్నారండి. ఇలాగా చూసి ఇలా పైకి వచ్చేసామండి. ఇవి వచ్చి భోజనాలు సెక్షన్ అండి. భోజనాలు కూడా చాలా చాలా బాగున్నాయండి. బూరి, సమోసా, అసలు బూరి లేకుండా మన వంటకాలే ఉండవు కదండి. పులిహోర, అందులో గృహప్రవేశం అంటే కంపల్సరీ అండి. పన్నీర్ కర్రీ, ఈ కర్రీ అర్థం కాలేదు నాకు. ఇది పప్పు, పచ్చడి, అప్పుడు తిన్నప్పుడు గుర్తు రావట్లేదండి. ఎడిటింగ్ చేసేటప్పుడు ఇది ఫ్రై అండి. ఏదైనా కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయండి. భోజనాలు అయితే సూపర్ అండి, చాలా చాలా బాగున్నాయి. సమోసా కూడా చాలా చాలా బాగుందండి.
ఇలా తీసినాయండి భోజనాలు అయితే మాత్రం. ఇది పైన అండి, వీళ్ళు పైన కూడా ఇంకో స్టైర్ వేశారండి, స్లాబ్ వేసి వదిలేశారు. ఆ భోజనాలు అనేది పైన జరుగుతున్నాయండి. ఇవన్నీ మీకు అర్థమైందా? ఇది పైన అనమాట అండి. ఇలాగే ఎవరు ఆడవాళ్ళు వాళ్ళు ఉన్నారండి. ఫంక్షన్ అంటేనే కోలాహలం కదా, చుట్టాలందరూ ఒక చోట కలుసుకొని మాట్లాడుకుంటూ కవులు చెప్పుకుంటూ చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా కింద తీసాను, కింద కూడా చూడండి టెంట్లో దుర్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి, పైనుంచి తీసానండి. ఇది జోకులు వేసుకుంటూ వాళ్ళ మామయ్యలు ఉన్నారండి, వాళ్ళతో జోకులు వేసుకుంటూ ఇది చుట్టూ ఇలా ఉంటుందండి లొకాలిటీ. నాకైతే బాగా నచ్చిందండి. ఆ గ్రీనరీ, ఆ బిల్డింగ్స్ చాలా చాలా బాగా నచ్చిందండి. పైన అయితే ఇలా ఉంటుందండి చుట్టూ. ఇవన్నీ మెమరీ కింద ఉంటాయని షూట్ చేసుకున్నామండి. ఏదైనా ఏ ఫంక్షన్ అయినా ఒక మెమరీ అంటూ ఉండాలండి. ఇదిగోండి పైన ఈ ఓపెన్గా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు. కానీ ఆ 2 రోజులు మైనస్ ఏంటంటే క్లైమేట్ మాత్రం చాలా హీట్ అండి. అదొకటే మైనస్ ఎంత అంతా బాగుందండి. క్లైమేట్ మాత్రం చాలా. ఇక్కడ వచ్చి కుసుమ బావి వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్నారండి. ఇది భోజనాల సెక్షన్ అండి. ఇది కూడా సరదాగా క్యాప్చర్ చేశాను. మా మామయ్య గారు అత్తగారు ప్లస్ ఏంటంటే మేము అంత బిజీగా ఉన్నా పిల్లలు మాత్రం వాళ్ళే కేర్ తీసుకుని చూసుకుంటూ ఉంటారండి. మనం కొంచెం అటు ఇటు తిరగడం ఏదో ఫంక్షన్ ఆడలో ఉంటాం కదండి. వీళ్ళైతే మాత్రం వీళ్ళు టైంకి భోజనం చేశారా ఏంటి అనేది ఎప్పుడు కేర్ చేస్తారండి. ఇది వచ్చి మేమండి, నేను, దేవి అండి, మా రిలేటివ్స్ వీళ్ళందరూ, దుర్గా వాళ్ళ మామయ్య గారు అమ్మాయి, ఇవి వచ్చి దుర్గా వాళ్ళు వదినండి, వీళ్ళు వచ్చి దుర్గా వాళ్ళ చుట్టాలండి, వాళ్ళ అమ్మగారు కజిన్స్ అండి వీళ్ళు. ఇదిగోనండి దుర్గా. సరదాగా మెమరీ కింద ఉంటుందని ఇలా క్యాప్చర్ చేశాను. మీకు సాత్విగా కూర్చుంటే తప్ప ఏం తిందండి మా అత్తయ్య గారు. మంచిగా పడాలి. దేవి చాలా కష్టపెట్టింది. వచ్చిన కానీ నుంచినే ఉంది ఫోటోలు వీడియోలు చేస్తా. థ్యాంక్స్ దేవి. అంటే మామూలుగా చెప్పుకోండి కదా, ఇందాక తిట్టుకున్నా కదా బయట చేసి